ఇంద్రధనుసు ఛానల్కి స్వాగతం. నేను చికెన్ కర్రీ వండుతున్నానండి. చికెన్ కర్రీ జీడిపప్పు, పచ్చి జీడిపప్పు అండి. ఇది చికెన్ అండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి. ఇది పచ్చి జీడిపప్పు అండి. ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. మసాలా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. స్టవ్ వెలిగించి బాన్ పెట్టానండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత టమాటాలు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి. ముందుగా బిర్యానీకి వేయాలని నేను వేయలేదండి, బిర్యానీకి వేస్తానండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా వేస్తున్నానండి. చూడండి, ఇవి ఫస్ట్ వేయాలండి. ఇవి కూడా వేగుతాయండి చక్కగానే. పసుపు వేస్తున్నానండి. పసుపు, కరివేపాకు కూడా వేస్తానండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత చికెన్ వేస్తానండి. చికెన్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత అండి కొంచెం మూత పెట్టి ఉంచాలండి. అది ఈ మూత పెట్టడం వల్ల దీంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగుతుందండి. ఇప్పుడు కొంచెం జ్యూసీగా ఉంటుంది అది. ఇప్పుడు జీడిపప్పు కూడా దీంట్లో వేస్తున్నానండి. పచ్చి జీడిపప్పు అండి. తిప్పుతున్నాను. చూడండి, ఇది చాలా బాగుంటుందండి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ. దీంట్లో చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. 2 కలిపేస్తానండి. కొంచెం తిప్పుకుంటే ఇదంతా దీనికి పడుతుందండి. ఉడుకుతుంది కదండి. చూడండి, ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తాం. చూడండి, వాటర్ పోసానండి. నేనైతే కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి. చూసారండి, చక్కగా ఉడుకుతుందండి. ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి, ఇదిగో కర్రీ మొత్తం అయిపోయిందండి. చూడండి, చక్కగా అయిపోయిందండి. దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చాలా బాగుంది కదండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి.